సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదన్నారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ అనే కోటను చంద్రబాబు ఆక్రమించారని విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదన్నారు. అడుగడుగునా జగన్ పర్యటనలను అడ్డుకోవడం తప్ప ఆయన చేస్తున్నదేమీ లేదని ప్రశ్నించారు సజ్జల. మన కల్చర్లో పార్ట్ అయిన యోగా ఇది ఈరోజు అంతర్జాతీయంగా జరుపుతున్నారు. అది ఈరోజు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చి పెద్ద ఎత్తున జరిగింది. ఒక మోటివేషనల్ దీనిగా కూడా జరగడం అనేది బాగుంది. ఈ సందర్భంగా మా అధ్యక్షులు కూడా ట్వీట్ పెట్టారు. ఈరోజు ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి దాన్ని పార్టిసిపేట్ చేశాక మళ్ళీ మీడియాతో మాట్లాడినట్టున్నారు. ఆయన యోగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత, ఒక స్థితప్రజ్ఞత ఉంటాయి, ఓ పరిపక్వత ఉంటుంది. వాళ్ళని చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక. ఈయనలో అది కనపడట్లా. అప్పటికే మామగారు పెట్టిన ఒక పెద్ద కోటను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనే కోటను దానిని పూర్తిగా తన పట్టులేకి తెచ్చుకొని మ్యానిపులేషను, అలాగే సిస్టమ్ మ్యానిపులేషన్ తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి ఒక వర్చువల్ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేస్తానని అనుకుంటాడో దీని ద్వారా ప్రజల మైండ్స్ ను కంట్రోల్ చేయొచ్చు అనుకునే ఒక హిప్నాటిస్ట్ తరహాలోనే ఆయన బిహేవ్ చేస్తాడు. అలాగే వైజాగ్ అంతా క్యాపిటల్ చేసుకుని గంజాయి ఎక్కడ తాట తీస్తానంటున్నాడు. ఓ పక్క అక్కడ వీధుల్లోనే అమ్ముతున్నారు. నిన్న కూడా భీమవరంలో ఆ పిల్లలంతా తాగి చేసినారని అంటున్నారు. ఒక పక్కనేమో రైతులు మద్దతు దొరక్క ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడుగా, వైఎస్ఆర్సీపీ నాయకుడుగా ఇటు మిర్చి కానీ అటు పొదిలి వెళ్ళి పొగాకు కానీ వెళ్ళించాడు. మిర్చి ఈయన వెళ్తున్నాడని 3 రోజులు వెళ్తున్నాడు ముందు హడావుడిగా సెంటర్కు లెటర్ రాశారు. తర్వాత ఎవరో రిప్రజెంటేటివ్ డెలిగేషన్ వెళ్ళి కలిసింది. ఆ ఒప్పందం అంట ఇక్కడ ఎంత వస్తే దానికి రిమైనింగ్ గ్యాప్ సెంటర్ ఇస్తుందంట. ఏ రకంగా మిర్చి రైతులకు ఇస్తావో లేదు, ఊరికే 2 ఫోటోలు 4 వచ్చి అయిపోయి అని రాశాడు. యాజ్ ఇఫ్ దట్ ఈస్ సెంటర్స్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. తర్వాత పొగాకు వచ్చేసరికి అది మరీ అన్యాయం. ఇంకా మీడియా ఉంది కదా, ఇంకా ఈయన చెప్పేస్తే సెంటర్ ఆ డైరెక్షన్స్ ఫాలో ఇచ్చేస్తుంది. డోంట్ వరీ పొగాకు రైతులందరూ అని చెప్పి వాళ్ళు మీడియాలో రాసేసుకుంటారు. ఇదే ఏడాది క్రితం పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేయని సందర్భం అంటే ఏమన్నా ఉందా? అది ఏ క్రాప్ అయినా సరే కొనగలిగితే కొనడం, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి అవసరమైతే దానికోసం దిగడం, అడుగు ముందుకేసి దానికి అలొకేట్ చేసి ఇమ్మీడియట్ పర్చేజ్ మొదలు పెట్టడం. మ్యాంగో విషయంలో అయిందా? ఒక్కటంటే ఒక ప్రూఫ్ చూపగలరా? కానీ సెంట్రల్ వీళ్ళు గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చిందంటే వాళ్ళు వినలేదు.